వెల్కమ్ టు ప్రకృతి ఒడిలో కాసేపు. ఈ కాసేపుట్లో మేము బంగాళదుంప కర్రీ తయారు చేయబోతున్నాం. ఎప్పుడు హెవీగా చాలా కష్టమైన కర్రీసే కాకుండా ఇలా సింపుల్గా కూడా కర్రీ చేసుకుందామండి. ఇందాక టైట్లో ఆలోచించాను, ఏం ఆలోచించాను? ఏదో చిన్న చిన్న కూరలు చింతలేను. ఎస్, చిన్ని కూరలు చింతలేని కూరలు, దాంట్లో ఇదొకటి అనమాట. సో దీంట్లో సిరీస్ కూడా చేద్దాం అనుకుంటున్నాం. అంటే అంత పెద్ద పెద్ద మాటలు ఎందుకులే కానీ చిన్ని కూరలు చింతలేని కూరలు అనేసి టైటిల్ తోటి కొన్ని రెసిపీస్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. దాంట్లో ఫస్ట్ రెసిపీ ఇది చాలా ఈజీగా అయిపోతుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది అనమాట. సో దానికోసం పొటాటోస్ తీసుకున్నాము. పొటాటోస్ అన్నీ కూడా బాయిల్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు పీల్ తీసేసుకున్నాం. ఎస్, పీల్ తీసుకుందాము. నాకేంటో మటన్ వేసుకుంటేనే కంఫర్ట్గా అనిపిస్తుంది. కూర్చోనా? ఎస్, యాక్చువల్లీ ఫస్ట్ దోశలు వేసేటప్పుడు మాత్రం నేను ఎప్పుడు దోశలు వేస్తాను కాబట్టి ఇలా పైన కూర్చున్నాను. కాకపోతే ఇప్పుడు ఎందుకు కూర్చుంటున్నానో తెలుసా? ఇద్దరం కింద ఉంటుంటే ఇద్దరం కనిపించడం కష్టం అయిపోతుంది అనమాట. సో అందుకనేసి నన్ను ఎప్పుడు పైకే దోసేస్తుంది. రమ్మా ఈ రోజు నువ్వు కూర్చోరమ్మా అంటే, అమ్మో నేను అసలు కదలకుండా కూర్చోలేను అనేసి రమ్మ నన్ను ఎక్కించింది అనమాట. నేనేంతసేపు కూర్చోలేను అక్క. సో వీటిలో ఏంటంటే కొంచెం సాల్ట్ వేసుకొని, సాల్ట్ వేసుకొచ్చా ఉప్పే వేయాలా? ఉప్పే వేయాలక్క. ఎప్పుడు ఉప్పే వేస్తున్నా కానీ నేను చాలా సార్లు చేసా, అన్నిసార్లు ఉప్పే చేసా. ఓకే, ఉప్పు వేసుకొని బాగా ఉడకబెట్టేసుకుంది అనమాట. సో దాని పీల్ తీసేస్తున్నాము. అండ్ ఈ లోపు ఏంటంటే రమ్మ నీకు పొగిడించుకోవడం ఇష్టమా? పొగిడించుకోవడం అంటవా? నేనంతంత పొగిడించుకోవడానికి మంచి వాళ్ళు ఎప్పుడు చేసినట్టు నాకు అనిపించదు. అందుకే ఇష్టం అంటే ఇష్టం లేకుండా ఎవరన్నా ఉంటారు అక్క? ఉంటుంది కదా, అందరికి ఇష్టమే. కానీ నేను అంత కరకారమైన పనులు నేను ఎప్పుడు చేయలేదు. మీకు కూడా ఇష్టమేనా పొగిడించుకోవడం? అంటే ఎవరైనా పొగుడుతుంటే ఆ ఆనందం ఉంటుంది చూసారా, ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. ఎందుకు ఇప్పుడు ఈ టాపిక్ చెప్తున్నాను అంటే, ఇందాకే ఒక కామెంట్ చూసి వచ్చాను, ఎంత బాగా పొగిడిందో. సో కామెంట్ ఏంటంటే రఘు అని కామెంట్ చేశారంట. అంటే మెయిల్ ఐడి రఘు అనే పేరు మీద ఉంది. మరి కామెంట్ చేసింది ఎవరో తెలీదు, మేబీ లేడీయే అనుకుంటున్నాను కామెంట్ చేసింది. సో ఏం చేశారంటే, అక్క చాలా బాగా చేశారు, మీ ఛానల్ టాప్ లో ఉంటుంది పక్కా అని రాసింది. అబ్బా చదివిన తర్వాత ఎంత ఆనందం వేసిందో. సో రమాకి కూడా 2 సార్లు రమాకి చెప్పాను అనమాట, ఇలా రాశారు రమా నువ్వు చూడలేదా అంటే, చూడలేదు అక్క అన్నది. ఇలా రాశారు అంటే మళ్ళీ కాసేపు అక్క ఇందాక వాళ్ళు ఏదో అన్నారు కదా అని మళ్ళీ ఒకసారి గుర్తు చేయవా అనేసి మళ్ళీ చెప్పించుకుంది. అంటే పొగడతా అంటే అది మనకి బోల్డ్ అంత బలాన్ని ఇస్తుంది అనమాట. సో మన పిల్లలు కానీ మనకి తెలిసిన వాళ్ళు కానీ ఎవరన్నా సరే ఏదన్నా మంచి పని చేస్తే పొగడ్డం అనమాట. అబ్బా ఎంత బాగా చేసావు అన్న ఒక్క మాట ఎంత బలాన్ని ఇస్తుందో. సో అవునంటారా కాదంటారా? అవునక్క. అవును కదా. ఎందుకో చెప్పనా, నేను ఎన్నిసార్లు పొగిడాను తెలుసా? అవునా? చాలా సార్లు పొగిడాను అక్క. ఏంటి నా ముందా? నీ ముందు కదక్క. పొగడ్తంటే నా ముందు నన్ను పొగడ్డం, నీ ముందు నిన్ను పొగడ్డం కాదురమ్మా. నేను లేనప్పుడు నా గురించి నలుగురి దగ్గర పొగడ్డం, నువ్వు లేనప్పుడు నేను చాలా మంది దగ్గర నీ గురించి పొగిడాను తెలుసా. నువ్వేమో నేను చెప్పుకునే అంత గొప్ప పనులు ఏమీ చేయలేదన్నావు, కానీ నేను పొగిడాను. ఏం పొగిడాను అని అడగవా? చెప్పక్క. నేను అంత ఘనకార్యమైన పనులు ఏం చేశాననేది రోజు చెప్పక్క. చెప్పనా? చెప్పు. అసలు పొగడ్డం నాకు ఇష్టం లేదు ఎవరికి అక్క. ఓకే, నేను లక్ష్మికి చెప్పాను, అమ్మకి చెప్పాను. ఏమని చెప్పానంటే, లక్ష్మి మా రమ్మ స్నాక్స్ పిల్లలకి అసలు భలే చేసి పెడుతుంది, ఓపిక్గా చేసి పెడుతుంది అనేసి పొగిడాను. నిజమా కాదా? చక్కగా స్నాక్స్ చేసి పెడతావా? మళ్ళీ ఇంకొకటి ఏంటంటే, రమాకి రాకపోయినా సరే అది నేర్చుకోనన్నా సరే పిల్లలకి చదువు చెప్తుంది, బాగా చెప్తుంది అనేసి అదొకటి చెప్పాను. నువ్వు చెప్పావు కదా నేర్చుకొని మరీ రమా చెప్తుంది అని. ఆ నేర్పించి టీచర్ ఎవరో తెలుసా? నువ్వేనని అంతమందికో చెప్తాను. అవునా? అసలు మ్యాథ్స్ నేర్పించేదక్క. అసలు నాకు ఎవ్వరు అంత బాగా ఎవరు చెప్పలేదక్క. థ్యాంక్ యూ. అసలు మా అక్క డివిజన్స్ ఎంత బాగా నేర్పించిందో. ఇప్పటికి నాకు కూడా చాలా సార్లు చెప్పిందండి. మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలకు కూడా ఇలా చెప్పాను, మా అక్క ఇలా నేర్పించిందని. ఆ అమ్మాయి వేరే సార్ కూడా చెప్పిందంట. అంత క్రెడిట్ అంతా నీదేనక్క. అసలు మ్యాథ్స్ చెప్తుంది, చాలా బాగా చెప్పుద్ది.
అసలు నా బుర్రకే ఎక్కింది మా అక్క చెప్తుంటే. ఏంటంటే రమాకి ఏ డౌట్ వచ్చినా సరే వెంటనే ఫోన్ చేస్తుంది, లేకపోతే కిందకు వచ్చినప్పుడు నోట్ చేసి పెట్టుకొని ఉంటుంది, అడుగుతుంది అనమాట. ఇంకొక విషయం, అసలు నాకు డౌట్స్ ఇప్పుడు ఎన్ని డౌట్లు వచ్చినా ఫస్ట్ టక్కున ఉషా గూగుల్కే కొట్టేస్తాను అన్నమాట. ఉషా గూగుల్కి ఇలాగే అంటే పొగడొచ్చు కానీ మరీ అట్లా మునగ చెట్లు ఎక్కించకూడదు. అర్థం అసలు నా పరిస్థితిలో ఉంది చెప్పు. అసలు నాకు రాంది ఏ విషయం ఎప్పుడు ఎన్ని డౌట్లు వచ్చినా మొత్తం క్లారిటీ చేసింది అనమాట. అసలు పిల్లలు కూడా అంటారు, అమ్మ పెద్దమ్మకి చెప్పంటే పెద్దమ్మేనమ్మా ఉషా మన గూగుల్ అమ్మ అంట. అంటే నాకు రాగానే నువ్వు నెట్లో కొట్టి చూస్తావు. అంటే అంతేమీ రాలేదు, మ్యాథ్స్ మాత్రం బాగా చెప్తాను కానీ ఇంగ్లీష్ అన్ని బాగా చెప్తున్నట్టు అంటే అవన్నీ తెలియకపోతే చూసి చెప్తాను. ఎట్లా కట్ట విసుక్కోకుండా ఎన్నిసార్లు చెప్పేసి మ్యాథ్స్ మాత్రం చెప్తాను. అసలు దాని గురించి అసలు ఎలా పోయినా తెలుసా, నాకైతే చదువు రాదు నీకు వచ్చు, ఆ రాని విషయాన్ని కూడా నువ్వు అసలు నేను ఎన్నిసార్లు స్కూల్లో టీచర్ ఏదన్నా చెప్పినా కానీ అన్ని గుర్తు పెట్టుకొని వస్తా మా అక్కకి చెప్పడానికి. ఎందుకంటే అన్ని నువ్వే క్లారిటీ చేస్తా. మా అక్క మ్యాథ్స్ గురించి అసలు అయితే నాకు అంత ఇష్టంగా ఉంది తెలుసా, వాళ్ళకు కూడా ఒక్కసారి నీ డివిజన్ ప్రాసెస్ చెప్తామనేసి అనుకుంటా. ఇది చాలా ఏంటి దాంట్లో డివిజన్స్ చెప్పడం ఏంటి అంటే ఒక విషయం నాకు తెలిసిన తర్వాత అది వాళ్ళకి కూడా చెప్తే బాగుంటది. మీరు కూడా ఒకసారి కామెంట్ చేయండి మా అక్కకి. లెక్క మాస్టర్ ఏంటో చూపిస్తా. అంతకన్నా తోపులు ఉన్నారు మా ఛానల్లో. వాళ్ళ పిల్లలకి వాళ్ళు చెప్పుకోరా ఏంటి? అయినా కానీ నువ్వెలా చెప్తే వాళ్ళకి కూడా తెలియాలి కదా అక్క. పొయ్యేదేమింది ఒక కామెంట్ చేస్తే ఆఫ్టర్ చెప్పించే కూర్చున్నది. ఏమోలేండి, ఒక్కోసారి అనిపిస్తుంటది మరి అమ్మాయి ఇలా పొగుడుతుంటే బాగానే ఉంటుంది, ఇంకొంచెం ఎక్కువ పొగుడుతున్నారు నా మీద నాకే డౌట్ వస్తుంది. నిజం పొగుడుతుందేమో నిజం కాదేమో. లేదు అంతా నిజం. ఇంకా నీకు ఇంకో విషయం చెప్పరా, అసలు ఎత్తి పెరగడానికి నేనే కారణం. ఎంత పెరగడానికి? ఎత్తు అంటే హైట్ అనుకుంటున్నావా? యూట్యూబ్ లో అంది అడుగులు ఎత్తు పెరగడానికి నా పొగడటం వల్లే. అవును నిజమే, నేను పొగడటం వల్లే నువ్వు అంత ఎత్తు పెరిగిన నీ వల్లే. సో దీన్ని బట్టి తెలిసింది ఏంటి, అప్పుడప్పుడు మీ పిల్లల్ని కానీ చుట్టాలని కానీ ఎవరినైనా సరే ఒక చిన్న మంచి పని చేసినా, చిన్నది ఏ పని చేసినా సరే అంత రాక్షసంగా కొట్టక్కర్లేదు, చాలా మెత్తగా ఉన్నాయి. చెప్పు చెప్పు. పొగడతలు మంచిదన్నమాట. ఇదిగో ఈ పొగడత చూసిన తర్వాత ఈవిడి పెట్టిన కామెంట్ చూసిన తర్వాత మేబీ లేడీ అనుకుంటున్నాను. సో కామెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది, అబ్బా ఎంత నిజంగా ఒక పొగడత కూడా ఎంత ఆనందాన్ని ఇస్తుంది, ఇంత బలాన్ని ఇస్తుంది అనమాట. లక్ష్మి దగ్గర అమ్మ దగ్గర అందరి దగ్గర నన్ను పొగిడొచ్చాను. కానీ పొగడాలు కానండి. మరి మా రమ వాళ్ళ ఫ్రెండ్ దగ్గర ఏం చేస్తుంది తెలుసా, అసలు తనకి ఇంట్రెస్ట్ ఉందో లేదో కూడా తెలుసుకోకుండా మా ఉషక్ అది, మా ఉషక్ ఇది చేస్తుంది, అది చేస్తుంది, అది ఇది అని అన్ని చెప్పేసి అవతల వాళ్ళకి ఇంకా విసుగొచ్చేసేలాగా చేయకూడదండి. విసుక్కోదు, ఏం విసుక్కోదు. సరేలే ఇంక ఈ టాపిక్ ఎందుకు కానీ మనం కూరలోకి వెళ్ళిపోదాం. అసలు కూర స్టార్ట్ చేయకుండానే ఎంత సోది మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఫస్ట్ బాండ్లీ పెట్టేసుకొని రమ్మది పెట్టుకోవాలా ఎవరిది వాళ్ళు పెట్టుకోవచ్చా? నిన్న కూడా అడిగారు రమ్మ చాలా మంది, నీ కుక్కర్ పంపించమని. దాని గురించి ఏం చేస్తావు? చెప్పాను కదా, ఎవరి కుక్కర్లో వాళ్ళకే బాగా వస్తుంది. ఎవరి కుక్కర్లో వాళ్ళే చేసుకోవాలంటే మా రమ్మ మాత్రం పంపించిందంట, అంతేనా? ఈ కుక్కర్లో బంగాళదుంప కూడా పెట్టమంటే ఏం చేశాను, ఎర్ర కొట్టేసి. అయినా మా అక్క నన్ను ఏమనలేదు. అనిపించట్లేదు. ఏమనలేదంటే పుట్టేనా ఏంటి? ఇదిగో ఇది ఎర్ర కొట్టేసింది. ఏమనలేదంటే ఇంకొక కుక్కర్ ఉందిలే అని చెప్పింది. అది ఒక కుక్కర్ వాళ్ళకే కావాలి. సరే పెట్టు. సో ఫస్ట్ ఆయిల్ వేసుకొని పోపు వేసుకుంటుందండి. సో చాలా టేస్ట్గా ఉంటుంది. ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను. నేను చాలాసార్లు తిన్నా. 3 టేబుల్ స్పూన్లు. నువ్వు దరిదాపు 3/4 kg పైన ఉంటాయి. 3 టేబుల్ స్పూన్లు వేసాలి. ఎంతో చెప్పాలి అన్నానని అప్పుడు 3 టేబుల్ స్పూన్లే గుర్తుపెట్టుకున్నావా నువ్వు? అంటే కరెక్ట్ అంతే ఉంటుంది లెక్క. తిప్పేసా చూపిస్తా మళ్ళీ. అది చెప్పక్క 3 ఉంటుందా 4 ఉంటుందా? 3 ఉంటుంది. అంటే కరెక్టే వేసాను. ఇంకా వేడి కాల.
సో నాకు ఈ పని అప్ చెప్పిందండి. 2 ఆనియన్స్ ని పొడవుగా కట్ చేయమని చెప్పింది. నేను పొడవుగా కట్ చేస్తున్నాను. ఇదిగో 3 పచ్చిమిరపకాయలు కూడా, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు. నూనె వేడెక్కిపోయింది. పోపు గింజలు మొత్తం కలిపేసా. కనిపించేలా పెట్టొచ్చానక్క. ఇవి కూడా కొంచెం ఎక్కువ వేసుకుంటే బాగుంటాయి. అక్క పచ్చిమిరపకాయ త్వరగా త్వరగా రేపటి నుంచి కింద పెట్టుకొని చేసుకున్నామా. అండ్ కింద మీరు కామెంట్ చేయండి, ఇలా పైన కూర్చొని చేయమంటారా, కింద మనం పెట్టాం కదా, నిన్న పెట్టాం కదా, అలాగే కింద పెట్టి కింద కూర్చొని చేయమంటారా అనేది కామెంట్ చేయండి. సో ఇలాగ నాకు కొంచెం భయంగానే ఉంది. ఇంకొంచెం వెనక్కి కూర్చోను. నాకు కూడా భయంగానే ఉంది. ఎందుకండి నా దగ్గర ఇది వస్తున్నా మా ఇట్లా పెడుతున్నాను. అదే అదే కొంచెం ఎందుకు ఉల్లిపాయలు పెట్టేసేసరికి నువ్వు అలా మంట పెడితే నూనె పొల పడిందని నాకు భయం వేస్తుంది. నువ్వు భయం వేస్తే ఏమైనా వచ్చి కాపాడతావా? మీరు బొప్పాస్కాయ వీడియో చూసారా? బొప్పాస్కాయ వీడియో అంటే ఇప్పుడు ఫస్ట్ లో నేను టైటిల్ చెప్తాను. గోడ దూకి బొప్పాస్కాయ కోసుకొచ్చి కూర సంథింగ్ ఏదో టైటిల్ ఉంది. బొప్పాస్కాయ కోతులు కోసేస్తాయని పచ్చి బొప్పాస్కాయ వాడు కోసి వేసేనా వేయక్క. పచ్చి బొప్పాస్కాయ వాడు కోసి కూర చేశాను అనమాట. అప్పుడు హడావిడి పెట్టేసింది. ఇంకా రాక నేను తీయలేను అంటే ఆ గోడ నుంచి దూకేసాను. ఈవిడి గారు కంగారు పెట్టడం వల్లే గోడ నుంచి దూకేసాను. దూకేసిన తర్వాత మీకు ఆ వీడియోలో కూడా చెప్పాను ఏంటంటే నేను పడిపోయానండి. నేను మీకు పూర్తిగా పెట్టలేదు, వీడియో పూర్తిగా పెట్టలేదు, సగానే కట్ చేసి పెట్టింది కదా, పడిపోయాను అనమాట. పడిపోతే సెల్లో పట్టుకొని అక్కడ అపార్థం చేసుకుంటావే. అక్కడ రాళ్ళన్నీ ఉన్నాయి, అన్నీ ఉన్నా వచ్చి తీయాలమ్మా పడిపోయిన మనిషిని. నాకు వచ్చే మార్గం లేదక్క. అక్కడ ఏమంటుందో తెలుసా, నేను రెడీ అన్నాను మక్క దూకేసింది, నేను రెడీ అన్నాను మక్క దూకేసింది అనేసి నవ్వుతుంది. అసలు లేపలేదు, ఏమీ లేదు. ఆ మ్యాక్సిమం విషయం ఏంటంటే రమ నవ్వబట్టే నేను లేచేసి నవ్వాను. లేదంటే నేను పడిపోయాను అనేసి బాధపడిపోయి ఏం చేసేదాన్నేమో. రమ నవ్వి నన్ను నవ్వించింది అన్నమాట. అక్క నేను పరిగెత్తుకుంటా వచ్చే మార్గం లేదక్క. ఏం మార్గం లేదు, ఏం పాడు. అదేమన్నా రాళ్ళు రక్కలా గబగబా రాళ్ళు ఉన్నాయి. మా అక్క పడిపోయిన బాధ నా బాధ అర్థం చేసుకోవట్లేదు. కానీ సరేలే, ఈసారి మాత్రం ఎప్పుడన్నా ఎవరికన్నా ఏమన్నా చెప్పితే సరే వీడియో తీసుకుందామా, అక్కడ వీడియో తీసుకుందామా కాదక్క. నేను వచ్చే మార్గం లేదా రాలేము. అంత దూరంలో ఉందండి, ఒక 4 అడుగుల దూరంలో ఉంది. నువ్వు పడిపోయినప్పుడే నువ్వు వస్తావనేసి ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ఎప్పుడు రావాలి, నన్ను ఎప్పుడు లేపాలి. ఒక్కటి నుంచి ఉంటే రక్షించేదాన్ని లెక్క వచ్చి లేదు, అరుణకు ఉంటే ఖచ్చితంగా వచ్చి చెయ్యి లేదు. కాకపోతే మా అరుణ పైన ఉంటుంది, ఒక్కదాని పైన దూకేసేది. సో ఆనియన్స్ వేసింది, పచ్చిమిర్చి వేసింది, ఉల్లిపాయలు పొడవుగానే కట్ చేసుకోవాలట. కనిపించట్లేదక్క. దగ్గర నుంచి చూపించిన కరివేపాకు కూడా ఉంటే బాగుండేది అక్క. లేదా కరివేపాకు లేదు. మీ ఇంట్లో ఉంటుంది కదా, మా ఇంట్లో అంటే ఉండదు. మా ఇంట్లో కూడా లేదక్క, ఉంటే పట్టుకొచ్చేదాన్ని. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా అంటే వేసుకోండి. కూర మాత్రం చాలా బాగుంటుంది, హైలో పెట్టి వేపేస్తుంది. ఎండుమిరపకాయలు వేసేస్తున్నాను అక్క. వేసే అలాగే వేసేస్తావా? అవి కట్ చేయవా? కట్ చేయను. ఎందుకో ఏమో ఇలా వేస్తేనే బాగుంటుంది. ఒకసారి బాగుంది అన్నప్పుడు మళ్ళీసారి కూడా అలానే చెయ్యాలి కదా. నువ్వు అట్లా బాగుండేటట్టు ఎందుకైందో చెప్పనా? నువ్వు టైం అయిపోయి ఉంటుంది, మనం ముచ్చట్లు పెట్టుకొని కిందకి వెళ్ళేసానికి టైం అయిపోయి ఉంటుంది. ఇట్లా వేస్తే ఏమవుతుందిలే అని అలా వేసుంటావు. ఆ రోజు కూర బాగా కుదిరి ఉంటుంది, ఇంకా అప్పటి నుంచి ఇలా ఫాలో అయ్యి. మేడం గారు మీరే కర్రీ బాగుందని చెప్పింది. అవునులే, అవును కర్రీ బాగుందంటే ఎండుమిరపకాయలు అలా కట్ చేయకుండా వేయడం వల్ల కర్రీ బాగుంటుందా? ఏమో నాకు ఆ రోజు అలానే నచ్చింది, అందుకని అలానే వేస్తున్నా. మీరు కూడా ఇలానే చేసుకోండి, బాగుంది.
అక్క సాల్ట్ వేస్తున్నా. కొంచెం వేయి, బంగాళదుంపలు ఎక్కువ సాల్ట్ ఉంది. నేను ఒకసారి వేస్తే మళ్ళీ తీసుకొచ్చి ఉప్పేసింది నువ్వే కదంట. ఇంకొంచెం వేయలే అంటే ఇందాక మరీ సరిపోదేమోనని నేను కూడా అదే నన్ను కూడా బాగా కావాలని నేను కూడా దాంట్లో ఉప్పేసాను. కావాలని 2 సార్లు ఉప్పేస్తే ఉప్పు కసిమ అవుతుంది. బాగా కావాలని కాదు, కూర నేను కూడా చేసినట్లు ఉండాలనేసి దాంట్లో ఉప్పు. మా బంగారక్కవైతే నువ్వు. సో ఇలాగ అన్నీ వేగిపోయిన తర్వాత కారం చూసేసుకోవాలి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అన్నీ ఉన్నాయి కాబట్టి. ఎవరిని చూసేసుకోవాలి అంటే కారాన్నక్క నువ్వు చూసేసావా ఇప్పుడు? అవన్నీ వేసానుగా. కానీ పసుపు గంటలు చేస్తున్నావు. నేను గంట అనే మాటే ఉండ, 5 నిమిషాలు తప్పిస్తే. ధనియాల పొడి, జీలకర్ర పొడి. ప్రేమగా చెప్పు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోండి. వద్దులే. అన్ని వేసుకొని గిర్రా 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 తిప్పి ఇప్పుడు మా రమాలానే చెప్పమంటావా? రమాలాగే చెప్పు, నువ్వు రమాగానే బాగున్నావు. ఇవన్నీ కొంచెం మగ్గిందాకా మూత పెట్టేద్దామా? ఎందుకులే మూత, 5 నిమిషాల్లో కర్రీ అవ్వాలంటే. మూత ఎందుకు? దాంట్లో ఏం వేసావని? ప్రేమ ఉప్పు కారం అన్నీ వేసానే. తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళదుంపల్ని అలాగ ఒకటి కింద వేసి ఇయ్యాలా? లేదు లెక్క, అది కింద పడిపోయింది. కానీ గ్యాస్ని కూడా సిమ్లో పెట్టుకొని ఇప్పుడు మొత్తాన్ని కలిపేస్తున్నా. కలుపు. అబ్బా కరివేపాకు మా అక్క చూసిందా? సగం కింద బాస్తుంది, సగం పైన బాస్తుంది. కలుపు. అక్క ఈ బంగాళదుంప ఎవరు కట్ చేసింది? సరిగ్గా కట్ చేయలే. ఎవరు నాన్న నేను కట్ చేసింది? రమ అంట. దాంతో అను అలాగా అంటే నువ్వేమోననేసి నేను అనవసరంగా 2 నేను కట్ చేశా. లేకపోతే నా మీద దోసేసేదాన్ని. ఆ ఒక్క 2 నిమిషాలు అక్కడ మూత పెట్టి మగ్గ పెడదాం అక్క. అందులో శనగపిండిలో నీళ్లు కలుపుకొని వచ్చేస్తా. చెప్పకుండా చూడండి, శనగపిండిని చూపించకుండా. శనగపిండిలో నీళ్లు కలుపుకొని వస్తానని చెప్పొచ్చానక్క, నువ్వు వెళ్ళలేదేమో. ఇలా ఒక 2 మినిట్స్ పాటు మగ్గిన తర్వాత నువ్వు ఉప్పు సత్వా? ఉప్పు ఇప్పుడేనా చూసుకోవాలి? చూడలే. నేను ఎలా నువ్వే చూడు, నాకు చెయ్యి ఖాళీ లేదు. కొంచెం ఉప్పు తగ్గినట్టుంది అక్క. కొంచెం వేస్తా. సో కారం తగ్గిందనుకో అప్పుడేం చేయాలి వాళ్ళు? తగ్గితే ఏ చేస్తారు కలుపుకుంటారా? ఇయ్యి తొందరగా, ఎంత నిదానంగా చేస్తావేంటి? ఇంకా చాలే, మళ్ళీ ఉప్పు ఎక్కువైంది అనుకో కసిమ వద్దు కూర. ఇంకా సరిపోయింది, సరిపోయినట్టే. ఇప్పుడు ఏం చేయాలి? దీన్ని అది కూడా వేసి కలుపు, అప్పుడు మొత్తం కలుస్తుంది. ఉండమ్మా నువ్వు చూపించు. ఇలా శనగపిండిలో వాటర్ వేసుకొని బాగా కలుపుకొని దాని పైన వేసి, ఇది గిర్రా తిప్పకూడదు కదా. ఇది గిరా తిప్పితే పప్పు అవుద్ది. ఇది గిరా తిప్పకూడదు అనుకుంటూనే తిప్పండి, లేకపోతే పప్పు అవుతుంది. సో ఇది తిప్పకూడదు, కలపాలి. అక్క చెప్పు. నేను ఈ కూర ఎక్కువ చపాతీలే చేశాను అక్క. నాకు మసాలాలు వేసిన కూర చపాతీలు లేక నాకు నచ్చుద్ది. మసాలాలు వేసింది అన్నం లేక పెద్దగా ఎందుకో నచ్చదు. అందుకే నేను చపాతీలేక ఎక్కువ చేస్తాను ఈ కూరని. అన్నంలో తినకూడదు. ఎందుకు తినకూడదు? బ్రహ్మాండంగా తినచ్చు. ఆ రోజు దేంట్లో తిన్నావు? అన్నంలోకే తిన్నా. నేను కూడా తిన్నా అన్నంలోకి, కానీ నేను చపాతీలేక చేస్తా ఎక్కువ. అక్క ఓకే. సో శనగపిండి కూడా అసలు వేసినట్టే అనిపించట్లేదు రమా. కొంచెమే కదక్క వేసింది. ఎస్, అయిపోయింది కూర. అయిపోయిందా? సో టేస్ట్ చేద్దామా? సో ఓకే, కూర అయితే రెడీ అయిపోయిందండి. చాలా యమ్మీగా ఉంది కదా. కూర అయితే రెడీ అయిపోయింది, బాగా కలర్ఫుల్గా ఉంది.
అండ్ టేస్ట్ చేసి ఎలా ఉంది అని చెప్తాం. ఎలా ఉండేది? బాగుంటుంది. తిను. మన ఒక రోజు నా చేతిలో వేడి వేడి తీస్తావు, ఇప్పుడు తిను, వెంటనే తినాలి. తిను. తింటా. నువ్వు తిను. అమ్మ నాకు నమ్మకం ఉందిలే. నిజంగా బాగుందండి. శభాష్. కొంచెం గట్టి కొడదామనుకున్నాను, కుదరలేదు. గట్టి పట్టాక చాలా బాగుందమ్మా. చాలా సింపుల్గా ఫటాఫట్ అయిపోతుందండి. అందుకనే ఆ టైటిల్ పెట్టాం, చిన్ని చిన్ని కూరలు చింతలేని కూరలు. టైటిల్ ఎలా ఉంది అనేది కూడా కింద కామెంట్స్లో తెలియచేయండి. అండ్ ఏంటంటే ఎప్పుడు హెవీ హెవీ వంటలు చేయకుండా చపాతీలోకి నిజంగా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుందండి. నేను రైస్లో కూడా తిన్నాను, చాలా బాగుంటుంది. అండ్ తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎలా వచ్చింది అనేది కింద కామెంట్ చేయండి.